లోక్సభ స్పీకర్ అంటే ఒక జడ్జిలా ఉండాలని అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లేవారే స్పీకర్ అని అన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం రావటం విచారకరమని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న బెయిల్ కోసం వెళ్లిన రాజ్ కేశిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్ర స్థితిని సూచిస్తుందన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అమ్మను ఉద్దేశించి తిట్టడం జగన్ ఖండించలేకపోతే తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఓబీసీలు దాదాపుగా 45% ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీలు దాదాపుగా 20% ఉన్నారు. ఎస్టీలు దాదాపుగా 10% లోపు ఉన్నారు. వీళ్ళ స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల పరిస్థితులు, ఓబీసీ విద్యార్థుల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. నేను ఈరోజు నాగార్జున యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కన్నీటితో, ఆకలితో, ఆవేదనతో ఉన్నారు. బయట వచ్చేదాన్ని భయపడుతున్నారు, ఏమో ప్రొఫెసర్లు వాళ్ళని ఫెయిల్ చేస్తారని. మరి నేను చెప్తున్నాను యూనివర్సిటీ అధ్యాపకులకి, జాగ్రత్తగా సున్నితంగా ఉంటే బాగుంటుంది. అంతేగాని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అనేది తప్పు అని తెలియజేస్తున్నాను.